వచ్చిందా చెల్లెని ఒక్కదానికి రాలే కదా మరి అలా తలుపుతున్నావు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే కథ మొదలు పెట్టింది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు? 5 గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడిలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పిల్లలు నాకే తెలియదు, మీకే తెలియదు. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. ఒక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇట్లాంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి. ఆయన నా కొడకల్లారా పేగులు కట్ చేస్తా, మెడలేసుకుంటా, మెడలు చుట్టుకుంటా మాట్లాడుతుంది. ఆయన ముఖ్యమంత్రి లేకపోతే పోటీ కొట్టినోడే నాకు అర్థం కాదు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకుంటాడో నాకు ఎలా అడుగుతా. ఇంత న్యాయమా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. మొన్న ఇక్కడనే పక్కకు షాద్ నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట, నిండిపోయిందట. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం. మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్లు లేదని వాళ్ళు తిట్టుకుంటారు. ఆ బస్సు ఫుల్, 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కుతారు. మధ్యలో 2-3 జేబు దొంగలు కూడా ఎక్కింది. 4 పర్సులు కొట్టినాక ఆయన పోలీసులు పట్టుకున్నారు. పట్టకపోయిన పిల్లగాన్ని 2 చంపారు. అరే తీరా పర్సులన్నీ అని. వాళ్ళ దగ్గర ఏం దొరకలే కానీ జేబులో కత్తెర దొరికింది. దొరికితే వాళ్ళని అడిగిరాడా, అరే నువ్వు జేబు దొంగ కాకపోతే కత్తెర ఎందుకు పెట్టుకున్నావు రా అన్నారట. వాడేమన్నాడు తెలుసా? సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే అడుగుతలేవు, నేను పెట్టుకుంటే అడుగుతావా సార్? రేవంత్ రెడ్డిని అడుగుకో. ఏమైందంటే పరిస్థితి, ఎవరు గిసుంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మ. ఇక్కడిగో చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్, ఒక విజ్ఞానవంతుడు, అధికారిగానే అద్భుతాలు సృష్టించిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపిన మొనగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇలా ఇట్లాంటి అభ్యర్థి మీకు మల్లమల్ల దొరకడు. మల్లమల్ల చెప్తా ఉన్నా, ఇట్లాంటి అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు ఢిల్లీలో లోక్సభలో కాలు పెడితే మన గౌరవం పెరుగుతుంది, మన కల్వకుర్తి గౌరవం పెరుగుతుంది, మన నాగర్ కర్నూలు గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు చాలా మంది దొరుకుతారు, పైసలు ఉన్నోళ్ళు దొరుకుతారు. అంబులెన్స్ పోనీయండి, తమ్మి జరగండి. అంబులెన్స్ పోనీయండి, జరగండి. రాజకీయ నాయకులు బొచ్చడి మంది దొరుకుతారు, పైసలు ఉన్నోళ్ళు, రకరకాలుగా వచ్చినోళ్ళు మస్తు ఉంటారు. కానీ చదువుకుని ఒక పేద కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత మరి 7-8 ఏళ్ళు సర్వీస్ ఉండగా అది విడిచిపెట్టి ప్రజాసేవకు, ప్రజా జీవితంలో అడుగు పెట్టి మళ్ళీ ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా నిన్ను ఎంపీ చేస్తాం, టిఎస్పిఎస్సి చైర్మన్ చేస్తాం, నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం, మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అని చెప్పి కేబినెట్ హోదా ఆశ చూపెట్టినా అదేది పట్టించుకోలేదు ప్రవీణ్ అన్న. ఇలా మన కోసం, మన పార్టీలోకి మన గులాబీ కండువా కప్పుకొని మన కోసం వచ్చిండు ప్రవీణ్ అన్న. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఒకటే ప్రార్థిస్తున్నా, ఏమైనా గతంలో కల్వకుర్తిలో మా వల్ల తెలుసో తెలియకనో ఏమన్నా చిన్న పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా అది మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇవాళ మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంటుకు మీకోసం వచ్చిండు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చిండు అన్నట్టు ఇలా బ్రహ్మాండమైన అభ్యర్థి నాగర్ కర్నూలుకి వచ్చిండు. దయచేసి ఆయనను గెలిపించండి. ఇవాళ పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది రేపు? రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు అయినా నాకే ఓటేసింది, నేను 2500 రూపాయలు ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు, నేను 4000 రూపాయల పెన్షన్ ఇస్తానని పెద్ద మనుషులకు చెప్పినా
జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు. నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానా ఇయ్యలేదు, అయినా నాకే ఓటేసిండ్రు. మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలి? నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు. ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినాయా? మళ్ళా మోటార్లు గాలుడు చాలు అయిందా? మంచినీళ్ళ గోస అవుతుందా? మార్పు బాగుందా? మార్పు కావాలని గుర్తిరు కదా కల్వకుర్తిలా. మరి మంచిగుందా? మార్పు బాగున్నదా? బాగలేదా? నేను ఒక ప్రశ్న అడుగు. బాగురా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం చెప్పకండి. నిజంగా నిజాయితీగా ఇష్టం ఉంటేనే చేయతుర్రి, లేకపోతే ఎత్తకురు. అది కూడా చెప్తున్నా మోమాట. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు శైలావట్టు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మాత్రమే చేయలేవట్టు. ఏం మోమాటం లేదు. పక్కనా 100% ఈ మాట. లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుంది, మళ్ళీ కలుగుతుంది. ఈసారి జరగదా? రైట్. అది ఒకసారి మీకు మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటాడు అనుకున్నారు. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే, మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొల్లి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్క. మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకుర్రి. కల్వకుర్తోళ్ళు అయ్యో కరెంట్ లేకపోయా, కేసీఆర్ లేకపోయా పరేషాన్ కాకుర్రి. అయ్యో రైతు మందు పడకపోయాని ఆగం కాకుర్రి. అయ్యో 4000 పెన్షన్ ఏమైనా ఆగం కాకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు బయటికి రండి. పొద్దున 7 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి చల్లటి పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. 2 పార్టీలు కొట్లాడుతున్నాయి మనతోని. ఒకటేమో ఛోటాబాయి కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయి ఓడు. నమో అంటే ఇరికేనా? ఏంటి నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. పచ్చి లంగా. ఏమేమి నరికినప్పుడు 2014లో भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूँ. పడ్డాయా 15 लाख? మరి ఆయన సిగ్గు లేకుండా గుద్దుదామా? మళ్ళా బీజేపీ గుద్దుదామా? అయ్యో ఆచారి అయ్యో ఈచారి నేద్దామా? మళ్ళా జరగటానికి మన తప్పులు లేకురి. మళ్ళా 15 लाख అన్నాడు. మా తమ్ముళ్ళకి చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. మరి 10 కోట్ల 10 ఏళ్ళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా 2022 కల్లా అన్నాడు. ఉరుకుతున్నాయా? $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా భారతదేశాన్ని అన్నాడు. అయ్యిందా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయ్యిందా? ఇన్ని నరికిండు, ఒక్క పని చేయలే. వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నాడు ఓట్లు. ఆఖరికి మన మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా కూడా తెలుసలేదు. ప్రధానమంత్రి 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలే. కృష్ణా జలాలలో తెలంగాణ న్యాయమైన వాటా గిది అని ఒక ఉత్తరం కూడా రాయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యవయ్యా అని బతిమలాడినాం, ఇయ్యలే. అయినా సిగ్గు లేకుండా ఇయ్యాల బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వేయాలరా మీకు ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఒక ముచ్చట, రాముడికి గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. మరి గుడి కట్టుడు ఒకటే ఓటేస్తేందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరి గుట్ట 4 ఏళ్ల కిందనే కట్టలేదా? జోరుదారుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? కానీ మనం ఎక్కడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినా? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట గుడి మాత్రమే కాదు, ఆధునిక గుడులు కట్టిండు. ఏంటి ఆధునిక గుడులు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు కట్టిండు, మన చెరువులు బాగా చేసిండు, మన కెనాల్లు బాగా చేసిండు, మనకు వట్టెము, కరివెన, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏతుల లాంటి రిజర్వాయర్లు కట్టిండు. వాటన్నిటికీ మళ్ళా దేవుని పేర్లే పెట్టిండు. ఒక్కటి కూడా మనుషుల పేర్లు పెట్టలే, అన్నిటికీ దేవుళ్ళ పేర్లే పెట్టిండు. మరి ఒక్క గుడి కట్టినందుకే మోడీ కోటేయాలంటే
మరి గుడితో పాటు ఆధునిక గుడులు కడుతున్న కేసీఆర్ గారికి ఎన్నిసార్లు ఓట్లేయాలి ఆలోచించండి. ఇలా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే. ఇప్పుడే ప్రవీణ్ అన్న 2 ముఖ్యమైన విషయాలు చెప్పిండు. మన రాజ్యాంగాన్నే ఎత్తవతల వాడేస్తాం అని మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖుల్లా చెప్తున్నారు, అబ్ కీ బార్ 400 పార్ అంటుంది. 400 పార్ అయ్యేది ఏందో ఎరికేనా మీకు? సీట్లు కాదు, 400 పార్ అయ్యేది పెట్రోల్ డీజిల్ రేట్లు. మోడీ వచ్చినాడు డీజిల్ 60 రూపాయలు, ఇలా 105. పెట్రోల్ 74, ఇలా 110. మళ్ళొక్కసారి పొరపాటున బీజేపీ కొట్టేస్తే పెట్రోల్ డీజిల్ 400 అవుతుంది, సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది. అటెనక మీ ఇష్టం. ఎందుకంటే మోడీ ఒకటే అనుకుంటాడు, 400 సిలిండర్ 1200 చేసిన నాకే గుద్దుతురు పిచ్చోళ్ళు, 60 రూపాయల డీజిల్ 105 చేసిన నాకే గుద్దుతురు. మరి అట్లాంటప్పుడు నేను ఎందుకు పెంచొద్దని పెంచుకుంటా పోతూనే ఉంటాడు. ఇంకొక మాట కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి కల్వకుర్తి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఇది ఒక్కటి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ అన్ని ప్రియమైనవి కదా వస్తువులు. పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని ప్రియమైనయా? ప్రియం ఎందుకైనా ఎప్పుడైనా ఆలోచన చేసిరా? ఎందుకైనా అంటే మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు. బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం మనం, వేరే దేశాలకు వెళ్ళి, గల్ఫ్ దేశాలకు వెళ్ళి, దక్షిణ అమెరికాకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ అట్లే దొరకదు. ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ లెక్కన అమ్ముతారు, డ్రమ్ముల లెక్కన. ఒక డ్రమ్ము ధర మోడీ వచ్చినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు అయిపోయినాక క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర, ఒక డ్రమ్ము ధర $16 తగ్గింది, $24లకు వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర $16 తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగన్నా? మరి ఏమైంది? తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయో ఎరికేనా? మోడీ గారు 34% అదనపు సుంకాలు వేసిండు. ఏం జరిగింది దానివల్ల? ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు, మీ ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు ప్రతిరోజు మీరు పన్నులు కట్టిండ్రు. మొత్తం 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేసుకున్నాడు. రాష్ట్రాలకు ఒక పైసలే. ఏం చేసిండు ఎరికేనా? 30 లక్షల కోట్ల రూపాయలతోని ఈ 30 లక్షల కోట్లల్లా 14.5 లక్షల కోట్లు అదానికి, అంబానీకి రుణమాఫీ చేసిండు నరేంద్ర మోడీ. అంటే పేదలను కొట్టిండు, పెద్దలకు పెట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టిండు. ఎందుకు ఓటేయాలయ్యా నీకు అంటే గుడి కట్టినా అనే ఒక సమాధానం తప్ప ఒక్క పని చేసిండా తెలంగాణకు? ఆలోచించండి. ఒక్క కాలేజ్ ఇచ్చిండా? ఒక్క స్కూల్ పెట్టిండా? ఒక్క దవాఖాన కట్టిండా? ఒక్క పరిశ్రమ తెచ్చిండా? ఆలోచించండి. కల్వకుర్తిలో ఉండే మా అన్నదమ్ములో నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందట కదా కల్వకుర్తిలో? మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ కదా. బాగా పెరిగింది. మీరు నన్ను పిచ్చని చెప్తున్నారు లేదా? లేదా? ఎందుకు పెరగాలో మీరు శాతం అయితే లేదా రేవంత్ రెడ్డికి? అదే నేను అనేది. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే పాండప నడిపినట్టు కాదు. మరి నోట్లకెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బూతులు మాట్లాడు కాదు. పరిపాలన అంటే దమ్ము ఉండాలి, దక్షత ఉండాలి. అది ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి 10 ఏళ్లు మన భూముల ధరలు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ నడిచింది, పరిశ్రమలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, కళ్ళకెళ్ళి కన్నీళ్లు రాలే. కానీ ఇవాళ ఏమైంది? కడుపు నిండినాక వాడెవడో ఇంకేదో ఇస్తానే వరకు మనం ఆశపడ్డాం, ఆగమైనాం. ఆ రోజు కేసీఆర్ గారు కల్వకుర్తికి వచ్చి చెప్పిండు, మోసపోకండి, మోసపోతే మోసపడతారని చెప్పిండు. అయినా మోసం జరిగింది. నేను చివరికి ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తా. ఒకసారి ఆగురయ్యా, ఒకసారి మోసపోతే, ఒకసారి ఎవడన్నా మనం మోసం చేస్తే అది వాని తప్పైతుంది, మోసం చేసిన తప్పైతుంది. కానీ రెండోసారి కూడా వాని చేతుల్నే మళ్ళీ మనం మోసపోతే ఈసారి మన తప్పైతుంది. మనకు బుద్ధి లేదు అన్నట్టు లెక్క. మరి రేవంత్ రెడ్డి చేతి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు కల్వకుర్తిలో. మీరు రెండోసారి కూడా మోసపోతారా? మరి చూద్దాం. మే 13 నాడు కల్వకుర్తి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరి రేపటి రోజున మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి శాసించే పరిస్థితి రావాలి రాజకీయాన్ని అంటే 13 మే నాడు ఏ గుర్తు కొట్టేయాలి? ఏ గుర్తమ్మా తల్లి? ఆరేనా? ఈసారి మోసం జరగదా? పక్కానా? మా గిరిజన సోదరులు పెద్ద ఎత్తున్నట్టున్నారు ఇక్కడ, మా లంబాడ సోదరులు. మీ అందరికీ తెలుసో లేదో, ప్రవీణ్ అన్నకు మీ భాష ఎట్లొచ్చు ఎరికేనా? తెలుసా తెలియదా? ఆయన మీ అల్లుడు, ఒక బంజారా బిడ్డను చేసుకున్నాడు. మీ అల్లుడు అవుతాడు ఆయన. కాబట్టి ఆయనకు అన్ని భాషలు వచ్చు, అందుకే అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మరి మీ అల్లుడు గారిని కూడా గెలిపించుకోండి.
బ్రహ్మాండంగా మే 13 నాడు కారు గుర్తు కొట్టేసి నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ పంపుతున్నా. ఓకే, జై తెలంగాణ. కారు గుర్తుకే గట్టిగా జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ.